దివాళీ వచ్చేసిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. మరి ఫెస్టివల్ ఆఫ్ స్వీట్ అండ్ లైట్స్ కదా. అయితే 5 రకాల స్వీట్స్ని ఎలా చేయాలో ఈజీగా చూపించబోతున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు దహల్యాస్ కిచెన్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అదే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, ఒక 5 నుంచి 6 వరకు కాజు, ఇంకా బాదం సన్నగా కట్ చేసుకొని, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక చిటికెడంత సాఫ్రాన్ మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక్కసారి బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుంటే అది మనకి పాలు అనేది సగంకి రెడ్యూస్ అయిపోవాలి. మనకి చూడండి, సాఫ్రాన్ వేసినాం కాబట్టి పాల కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి, పాలు కూడా కొంచెం చిక్కపడ్డాయి. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టేసుకొని మరో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఇది కాగేలోపు మనము గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఆ లోపు మనకి పాలు కూడా పొంగు వచ్చేస్తుంది. పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత వెనిగర్ వేసేసి మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని స్ట్రెయినర్లో ఒక క్లాత్ వేసుకోవాలి, లేదంటే ఒక కర్చీఫ్, కాటన్ కర్చీఫ్ ఇందులో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇమీడియట్గా చల్లనీళ్ళు కూడా వేసుకోవాలి. చల్లనీళ్ళు వేయడం వల్ల మనకి వెనిగర్లో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బట్టని లైట్గా పిండేసుకోవాలి. మరీ గట్టిగా పిండొద్దు, లైట్గా పిండేసుకొని దీనిపైన వెయిట్ పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ దీనిపైన లైట్ వెయిట్ పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి. మనం గట్టిగా పిండలేదు కాబట్టి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అరిచేయితో అలా రాస్తూ ఉంటే, అలా ప్రెస్ చేసుకుంటూ రాయాలి. రాస్తే ఏదైనా గడ్డలు ఉంటే స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకుంటే మంచి బైండింగ్ ఉంటుంది. అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా తీసుకొని చిన్న బాల్స్ లాగా, మనం గులాబ్ జామ్కి ఎలా అయితే చిన్నగా బాల్స్ చేసుకుంటామో అలా చిన్నగా బాల్స్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసేయాలి. అంతే, చిన్న సైజ్ చేసుకోవాలి. అలా అన్నీ చేసేసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కప్ చక్కెర, 3 కప్స్ వాటర్ వేసుకొని మనకి చక్కెర కరిగేంత వరకు చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా బాల్స్, ఇందులో వేసుకోవాలి. ఇందులోకి వేసి ఇంకో 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి చూసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసి మరో స్పూన్తో అలా ప్రెస్ చేస్తే మనకి ఆ ఎక్సెస్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది.
వాటర్ అంతా పిండేసిన తర్వాత దీన్ని సాఫ్రాన్ మిల్క్లోకి వేసుకోవాలి. అంతేనండి, రస్మలై రెడీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ రెగ్యులర్గా యూజ్ చేసే పాలు వేసుకోవాలి. ఇది పొంగు వస్తున్నప్పుడు మనకి మలాయి వస్తుంది కదా, అలా సైడ్కి జరిపేసుకోవాలి. పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక 8 to 10 బాదం పప్పులు ఇంకా కాజు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ మిల్క్ పౌడర్, 1/2 కప్ షుగర్, కొద్దిగా సాఫ్రాన్ వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే మనకి దగ్గర పడేలోపు ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసాక ట్రయాంగిల్ షేప్లో కట్ ఇచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మీరు కావాలంటే డైరెక్ట్ కంప్లీట్గా నెయ్యిలోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ రాగానే పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, మనకి పాలు అనేది కూడా దగ్గర పడుతుంది, చిక్కగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. గిన్నె పెట్టేసుకొని ఒక 1/2 కప్ చక్కెర, 1/2 కప్ వాటర్, అలాగే కొద్దిగా సాఫ్రాన్, ఇలాచి వేసి కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనకి షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేది. ఇలా గిన్నెలో వేసుకొని గోరువెచ్చగా ఉండాలి. మనకి షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని డిప్ చేసుకోవాలి. ఎక్కువసేపు పెట్టద్దు, జస్ట్ ఒక 1/2 మినిట్ అలా పెట్టేసి తీసేయడం, సర్వింగ్ బౌల్లోకి వేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, షాహీ తుప్పడ రెడీ. బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ మైదా వేసుకోవాలి, ఒక చిటికెడంత ఉప్పు, అలాగే నెయ్యి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ముద్దగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ షుగర్, 1 కప్ వాటర్. మనకి షుగర్ అనేది మొత్తము కరిగిపోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి. 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఒక 50 గ్రామ్స్ కోవా తీసుకోవాలి, అన్స్వీటెండ్ తీసుకొని ఇందులోకి ఒక 6 to 7 వరకు పిస్తా, బాదం, కాజు సన్నగా కట్ చేసుకుని వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా మిక్స్ అయిన తర్వాత మనకు కొంచెము స్టిక్కీగా ఉంటుంది. ఇది అంతా కలిపేసుకున్న తర్వాత
కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అందులో సగం తీసుకోవాలి. సగం తీసుకొని చపాతీకి రోల్ చేసుకున్నట్టుగా రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టిఫిన్ బాక్స్ లేదంటే ఏదైనా మూత తీసుకొని అలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా రౌండ్గా సైడ్స్కి వాటర్తోని రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్నాక మన బాల్స్ ఉన్నాయి కదా, అది ఒకటి పెట్టేసుకొని పైనుంచి మళ్ళీ ఇంకొకటి కవర్ చేసేయాలి. సైడ్స్ అంతా లైట్గా ప్రెస్ చేస్తూ అలా ఫోల్డ్ చేసుకోవాలి. మనము వాటర్ పెట్టకపోతే ఆయిల్లో వేయగానే ఓపెన్ అయిపోతుంది. సో వాటర్ పెడితే మనకి స్టిక్ అయిపోతుంది మంచిగా. అంతే, ఇలా అన్నీ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వద్దు, సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. ఇది అంతా లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. దీనికి మనకి చాలా టైం పడుతుంది, కాకపోతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, మెల్లిమెల్లిగా కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బయట నుంచి విరిగిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు మనకు లోపల ఉన్న కోవా బయటకు వచ్చేస్తుంది. సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా షుగర్ సిరప్లో తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అంతేనండి, సూర్యకళ స్వీట్ రెడీ. 1 కప్ మినప్పప్పు తీసుకొని వాటర్ వేసుకోవాలి. ఇది ఒక 3 అవర్స్ 2 to 3 అవర్స్ బాగా నాననివ్వాలి. నానిన తర్వాత ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మిక్సీకి పట్టేయాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. మరి పల్చగా ఉండొద్దు, ఎక్కువ వాటర్ వేయద్దు. కావాల్సినంత వాటర్ పోసి మిక్సీ పట్టి అలాగే చిటికెడంత ఉప్పు వేసి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మినప్పప్పు ఇంకా కార్న్ఫ్లోర్ కాబట్టి ఒకటేసారి వేయొద్దు, కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మీద వచ్చి పడిపోతుంది కార్న్ఫ్లోర్. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఆరెంజ్ కలర్. మీకు స్వీట్ అనేది ఎక్కువ కలర్లో రావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను చూడండి ఇంత వేసినా స్వీట్ కూడా నార్మల్ కలర్లోనే వస్తుంది, కానీ దీనికి ఫుడ్ కలర్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఏ కప్తోనైతే మనం పప్పు తీసుకున్నామో ఆ కప్తో 2 కప్స్ షుగర్, 1/2 కప్ వాటర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి మంచిగా
షుగర్ కూడా మనకి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి తీగ పాకం రావాలి. దీనికి చూడండి, అలా తీగ పాకం రావాలి. తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పిండి తీసేసుకొని ఇలా మనకి పైపింగ్కి ఒక కవర్ తీసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లేకుండా ఒక కవర్ తీసేసుకొని స్టఫ్ చేసుకోవాలి. మొత్తం స్టఫ్ చేసి సిజర్తో ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో పైపింగ్ చేసుకోవాలి. ఇది మనకి క్రిస్పీగా కాలాలి, లేదంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది. షుగర్ సిరప్లో వేసిన తర్వాత క్రిస్పీగా కాలిందంటే షుగర్ సిరప్లో వేసి తీసిన తర్వాత అయినా క్రిస్పీగానే ఉంటుంది. ఒక హాఫ్ మినిట్ అలా, హాఫ్ మినిట్ కూడా కాదు, జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా ముంచి తీసేయడమే. అంతేనండి, జాంగిరీ రెడీ. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 2/3 కప్ ఆఫ్ మిల్క్ పోసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ గీ, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏ గడ్డలు లేకుండా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత సిమ్లోనే మంచిగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. ఒక 3-4 మినిట్స్కి మనకి దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా మనకి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనము స్టవ్ మీద పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టేసుకొని 8 నుంచి 10 వరకు ఒక బాదం పప్పులు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కాజు, పిస్తా, ఇంకా వాల్నట్స్ కూడా, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నుండి ఒక పావు మనం పక్కకు తీసుకోవాలి. మనం చేతికి కొంచెం నెయ్యి రుద్దుకుంటే ఏంటంటే మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. అలాగే బాదం, పిస్తా, కాజు సన్నగా కట్ చేసుకొని వేసుకొని చిన్నగా బాల్స్ చేసుకోవాలి. మిగతాది కూడా మనము బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఇవి బిగ్ సైజులో చేసుకోవాలి. ఇది బిగ్ సైజ్ చేసి ఇందులో మనము ఎల్లో కలర్ బాల్స్ని స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసి లడ్డూలాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా లడ్డూలాగా చేసుకున్న తర్వాత ఇది కోకోనట్ పౌడర్లో కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ఫామ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 15-20 మినిట్స్ స్టోర్ చేసి కట్ చేసుకోవాలి. అంతే, మన డ్రై ఫ్రూట్ డిలైట్ రెడీ. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. రండి, కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.